హలో అండి. మనకి పప్పు అనగానే కందిపప్పుతో, పెసరపప్పుతో చేసిన దాలే గుర్తొస్తుంది. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా శనగపప్పుతో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇది చాలా టేస్టీయే కాదండి, సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసుకొని 3 విజిల్స్ ఇప్పించాలి. అది కుక్కర్‌ని బట్టి ఉంటుందండి. కొన్ని కుక్కర్‌లో 5 విజిల్స్ వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేయనట్టుగా కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఘీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాస్త ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్‌తో పాటు. ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం ఉడకపెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు మనము పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైసే కాదండి, బగారా రైస్‌కి కూడా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ సింపుల్‌గా శనగపప్పుతో చేసుకున్న దాల్.